సో ఓకే హాయ్ హలో గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ సెట్ సివిల్ బ్రాంచ్కి సంబంధించి సెకండ్ టాపర్ అనమాట. సో ఇతను వర్ధన్ రెడ్డి. సో ఓవరాల్గా మనకైతే కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి మన ఛానల్లోకి అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే యూటిలైజ్ చేసుకోండి గైస్. సో ఈ వీడియోలో వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మీకు మార్క్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది. సో ఏ సబ్జెక్ట్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా తనైతే నేను అడిగిన వెంటనే అయితే యాక్సెప్ట్ అయితే చేశారు. ఖచ్చితంగా బ్రో చేస్తాను వీడియో అయితే. సో స్టూడెంట్స్ కోసం అనేసి తనైతే ఒప్పుకున్నారు. సో నేనైతే చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి మీకోసం ఈ సెట్ 2020 సివిల్ ఇంజనీర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసము తను అదే పనిగా ప్రిపేర్ అయితే చేసుకున్న పీడిఎఫ్స్ అన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ పీడిఎఫ్లో అయితే చూసి చదువుకునే దానికైతే మనకైతే ఛాన్స్ అయితే దొరికింది గైస్. సో ఈ వీడియోని అయితే మంచిగా యూటిలైజ్ చేసుకోండి అండ్ పూర్తిగా ఈ వీడియోని చూడండి. సో తను చెప్పే ప్రతి ఒక్క సజెషన్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే మంచి ర్యాంక్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది గైస్. సో లేట్ చేయకుండా తన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Hi friends, my name Vardhan Reddy. I had completed my diploma in civil engineering in SPGP Tirupati. I secured second rank in ESET 2019 in civil engineering format. Now I am studying in SV University Tirupati. In this video we will talk about ESET 2020 exam. First of all, I would like to thank BSD Telugu Tech admin Deepak for giving this chance. Now I had joined coaching in Tirupati Sai Medha branch after second year. ఇప్పుడు నేను చదివిన బుక్స్ దగ్గరికి వస్తే సాయి మీద కోచింగ్ మెటీరియల్స్, సాయి మీద కోచింగ్ నోట్స్, నెక్స్ట్ ఈసెట్ ఎఫ్డిహెచ్ మ్యాథమెటిక్స్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ ప్రసాద్, నెక్స్ట్ ఈసెట్ ఎఫ్డిహెచ్ సివిల్ ఇంజనీరింగ్ ఆథర్ వచ్చి పి తేజస్విని అండ్ డాక్టర్ ఫణీంద్ర దత్తా, అండ్ ఈసెట్ ఎఫ్డిహెచ్ ఎంపీసీ పబ్లిషర్స్ వచ్చి రేడియన్ పబ్లిషింగ్ హౌస్. నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్స్ 2009 నుంచి 2018 దాకా అన్ని ప్రాక్టీస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూద్దాం. మనకున్న మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, సర్వేయింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అండ్ హైడ్రాలిక్స్. ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకుందాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 40 మార్క్స్ వెయిటేజ్. ఇందులో మెయిన్ టాపిక్స్ చూస్తే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్, నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, టఫ్నెస్, డక్టిలిటీ, మెల్లేబిలిటీ, ఇవన్నీ డెఫినేషన్స్. వీటి డెఫినేషన్స్ మీద డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ షీర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ క్యాంటిలివర్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీము, ఓవర్ హ్యాంగింగ్ బీము. డైరెక్ట్గా వాల్యూస్ అడగడం కానీ, అప్లికేషన్స్ లోడ్ వాల్యూస్ ఇచ్చి మ్యాక్సిమం షీర్ ఫోర్స్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమంటాం కానీ అడుగుతారు. నెక్స్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ దగ్గరికి వస్తే ఫ్లెక్చర్ ఈక్వేషన్ M/I = E/R =σyy అనే ఈక్వేషను. ఆ ఈక్వేషన్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ఫర్ రెక్టాంగులర్ బీము, ఫర్ సర్క్యులర్ బీము, ఫర్ I సెక్షన్, T సెక్షన్, ఏ రకంగా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనే టాపిక్ మీద అడుగుతారు. నెక్స్ట్ టార్షన్ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్గా అడుగుతారు. T/J = τ/R = GT/L ఈక్వేషన్ నుంచి డైరెక్ట్గా అడుగుతారు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ ద షాఫ్ట్ ఇలాగైనా అడుగుతారు. నెక్స్ట్ డిఫ్లెక్షన్స్, స్లోప్స్ ఇంకా తెలిసిందే. క్యాంటిలివర్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్ట్ టు పాయింట్ లోడ్ UDL, ఫిక్స్డ్ బీమ్ దగ్గర, ఫ్రీ ఎండ్ దగ్గర స్లోప్స్, డిఫ్లెక్షన్ వాల్యూ డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతారు. అంటే వాల్యూస్ ఇచ్చి అప్లికేషన్ మాదిరి స్లోప్ ఎంత, ఇక్కడ స్లోప్ ఎంత అని అడుగుతారు. నెక్స్ట్ కాలమ్స్ దగ్గరికి వస్తే టైప్స్ ఆఫ్ కాలమ్స్, స్లెండర్నెస్ రేషియో ఫర్ లాంగ్ కాలమ్, మీడియం కాలమ్, షార్ట్ కాలమ్, ఈ వాల్యూస్ స్లెండర్నెస్ రేషియో వాల్యూస్. నెక్స్ట్ యూలర్స్ లోడ్, ర్యాంకైన్ లోడ్, క్రిప్లింగ్ లోడ్. యూలర్స్ లోడ్ యొక్క ఫార్ములా, ర్యాంకైన్స్ లోడ్ యొక్క ఫార్ములా, క్రిప్లింగ్ లోడ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఎఫెక్టివ్ లెంత్, ఎండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, హింజ్డ్, ఫిక్స్డ్, ఫ్రీ, ఈ ఎండ్ కండిషన్స్ యొక్క ఎఫెక్టివ్ లెంత్ వాల్యూస్ డైరెక్ట్గా వాల్యూస్ అడుగుతారు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ డ్యామ్స్ అండ్ రిటైనింగ్ వాల్స్ దగ్గరికి వస్తే మెయిన్గా అడిగేది స్టెబిలిటీ కండిషన్స్ ఆఫ్ ద డ్యామ్. ఏ స్టెబిలిటీ కండిషన్స్ అంటే స్టెబిలిటీ ఫర్ ఓవర్ టర్నింగ్, స్టెబిలిటీ ఫర్ స్లైడింగ్, స్టెబిలిటీ ఫర్ నో టెన్షన్, స్టెబిలిటీ ఫర్ క్రషింగ్. నెక్స్ట్ మినిమం బేస్ విడ్త్ ఆఫ్ ద డ్యామ్ ఫర్ నో టెన్షన్, మినిమం బేస్ విడ్త్ ఆఫ్ ద డ్యామ్ ఫర్ నో స్లైడింగ్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ ట్రసెస్, ఫ్రేమ్స్ ఉన్న ఒకే ఈక్వేషన్ M = 2J - 3 ఈక్వేషన్ నుంచే అడుగుతారు. M = 2J - 3 అయితే పర్ఫెక్ట్, లెస్ దాన్ అయితే డెఫిషియెంట్, గ్రేటర్ దాన్ అయితే రిడెండెంట్. ఇంతకంటే మించి అడగరు. ఇంకా నెక్స్ట్ ట్రసెస్లో మనకు ఉండేది ఒక ఈక్వేషన్ M = 2J - 3 ఈక్వేషన్ నుంచే అడుగుతారు. ఒక పర్ఫెక్ట్ ట్రస్సా, డెఫిషియెంట్ ట్రస్సా, రిడెండెంట్ ట్రస్సా కనుక్కోండి అని అడుగుతారు. లేకుంటే ఒక సింపుల్ ట్రస్ ఇచ్చి అందులో ఎక్స్టర్నల్ లోడ్స్ అప్లై చేసి ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. నెక్స్ట్ ప్రాపర్ క్యాంటిలివర్స్ అంటే క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్, వాట్ ఈస్ ద ప్రాప్ రియాక్షన్, క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు UDL, వాట్ ఈస్ ద ప్రాప్ రియాక్షన్, ఇటువంటివి అడుగుతారు. ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మీద ఉండే 40 మార్క్స్ నుంచి అడిగే టాపిక్స్ ఇవి. ఇప్పుడు ఇందులో ఏవి ఇంపార్టెంట్ అంటే SFD BMD స్టాండర్డ్ వాల్యూస్.
క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్, క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ అయినప్పుడు మ్యాక్సిమం షేర్ ఫోర్స్ ఎంత, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత, ఆ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది అనే వాల్యూస్ అడుగుతారు. నెక్స్ట్ డిఫ్లెక్షన్ స్లోప్ వాల్యూస్, మ్యాక్సిమం స్లోప్ ఎక్కడ వస్తుంది, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది, అది వాటి వాల్యూస్ ఏవి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు మరీ ప్రాబ్లమాటిక్ అయితే ఉండవు. కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా 40కి 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు ఏమైనా దీంతో డౌట్ ఉంటే కింద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నా నోట్స్ పెట్టాను, అందులో చూసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. ఇందులో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ గ్రేడ్స్ ఆఫ్ ద కాంక్రీట్ యొక్క గ్రేడ్స్, వాటి యొక్క వాల్యూస్. నెక్స్ట్ గ్రేడ్స్ ఆఫ్ ద సిమెంట్ 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్, వాటి యొక్క స్ట్రెంత్ వాల్యూస్, 3 డే స్ట్రెంత్ ఎంత, 7 డే స్ట్రెంత్ ఎంత, ఆ వాల్యూస్. నెక్స్ట్ లోడ్స్, మన లోడ్స్ ఉంటాయి కదా, డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, వీటి యొక్క కన్ఫిగరేషన్స్ ఏంటి, వీటి యొక్క వాల్యూస్ ఏంటి, స్టాండర్డ్ వాల్యూస్ ఏవి. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్ మీద ఖచ్చితంగా బిట్స్ అయితే ఉంటాయి. వీటిలో ఏం అడగచ్చు అంటే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూస్ ఫర్ స్టీల్, కాంక్రీటు. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో అజంప్షన్స్, లిమిటేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లిమిట్ స్టేట్ మెథడ్లో పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఫర్ స్టీల్, కాంక్రీటు, అవి ఎంత, అవి ఏం వాల్యూస్. మళ్ళీ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ, లిమిట్ స్టేట్ ఆఫ్ డిఫెక్ట్, ఈ వాల్యూస్ అడుగుతారు. నెక్స్ట్ లిమిట్ స్టేట్ మెథడ్లోనే అజంప్షన్స్, లిమిటేషన్స్ ఇవి అడుగుతారు. నెక్స్ట్ అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్, బ్యాలెన్స్డ్ సెక్షన్, ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్, వీటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క కండిషన్స్. అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్స్, ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్స్, బ్యాలెన్స్డ్ సెక్షన్స్, వీటి యొక్క డెఫినేషన్స్, వీటి యొక్క ఫార్ములాస్. అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్ దేనివల్ల ఫెయిల్ అవుతుంది, ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్ దేనివల్ల ఫెయిల్ అవుతుంది, వాటి యొక్క లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్, ఈ వాల్యూస్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ డిజైన్ కోఎఫిషియన్స్ అంటే మాడ్యులర్ రేషియో, లీవర్ ఆర్మ్ కోఎఫిషియంట్, ఈ వాల్యూస్, ఈ స్టాండర్డ్ మ్యాక్సిమం అడిగితే మాడ్యులర్ రేషియో వాల్యూ అడుగుతారు. ఫర్ M20 గ్రేడ్ కాంక్రీట్, M25కు, M15కు, M7కు, ఈ 4 వాల్యూస్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ షియర్ ఎన్ఫోర్స్మెంట్, బీమ్లో ఎప్పుడు షియర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎంత షియర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి, వాటి యొక్క మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ వాల్యూ ఎంత, మ్యాక్సిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ వాల్యూ ఎంత. షియర్ ఎన్ఫోర్స్మెంట్ మిడ్ స్పాన్లో ఎక్కువ ప్రొవైడ్ చేస్తామా, సపోర్ట్ దగ్గర ఎక్కువ ప్రొవైడ్ చేస్తామా. నెక్స్ట్ స్పేసింగ్, వాటి మధ్య స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేస్తాం. 4 కండిషన్స్ ఉన్నాయి, ఆ 4 కండిషన్స్లో ఏది స్పేసింగ్గా ప్రొవైడ్ చేస్తాము అని అడుగుతారు. నెక్స్ట్ బాండ్ స్ట్రెస్ వాల్యూస్, డైరెక్ట్ బాండ్ స్ట్రెస్ వాల్యూస్ ఉంటాయి. M20కి 1.2 అని, M30కి బాండ్ స్ట్రెస్ వాల్యూస్, M20కి 1.2 అని, M30 1.5, ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్గానే అడుగుతారు. నెక్స్ట్ డెవలప్మెంట్ లెంత్, LD = 0.87 FI/4 τBD, ఈ వాల్యూస్. ఫర్ కంప్రెషన్ అయితే ఎంత ఇంక్రీజ్ చేస్తాం, ఫర్ డిఫార్మ్డ్ బాస్కి అయితే ఎంత ఇంక్రీజ్ చేస్తాం, ఈ వాల్యూ డైరెక్ట్గానే అడుగుతారు. నెక్స్ట్ లేదంటే డెవలప్మెంట్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ వచ్చి లిమిట్ స్టేట్ మెథడ్లో డిజైన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బీమ్. ఏ డిజైన్ రిక్వైర్మెంట్స్, ఫస్ట్ ఎఫెక్టివ్ స్పాన్, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి ఏ రకంగా ఎఫెక్టివ్ స్పాన్ తీసుకుంటాం, క్యాంటిలివర్కి ఏ రకంగా తీసుకుంటాము. నెక్స్ట్ స్టిఫ్నెస్ వాల్యూస్, ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ 7, క్యాంటిలివర్ బీమ్ 7. ఇప్పుడు డిజైన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బీమ్. ఏవేవి డిజైన్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఎఫెక్టివ్ స్పాను, స్టిఫ్నెస్ వాల్యూస్, మినిమం రీఇన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్, స్పేసింగ్, కవర్, ఇవే అడిగేది. ఎఫెక్టివ్ స్పాన్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏ రకంగా తీసుకుంటాం, క్యాంటిలివర్ బీమ్ ఏ రకంగా తీసుకుంటాం, డైరెక్ట్గా అడుగుతారు క్వశ్చన్స్. నెక్స్ట్ మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి, మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి, ఏ స్టీల్కి ఎంత ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్పేసింగ్, వాటి మధ్య స్పేసింగ్. కవర్, ఫర్ బీమ్ కవర్, ఎండ్ కవర్ ఎంత, టాప్ కవర్ ఎంత, బాటమ్ కవర్ ఎంత అని అడుగుతారు. నెక్స్ట్ స్లాబ్స్ దగ్గరికి వస్తే డెఫినేషన్ ఆఫ్ 1 వే స్లాబ్, 2 వే స్లాబ్. 1 వే స్లాబ్ని ఏ రకంగా అనలైజ్ చేస్తాం, 2 వే స్లాబ్ని ఏ రకంగా అనలైజ్ చేస్తాం. వాటి యొక్క డిజైన్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఎఫెక్టివ్ స్పాన్, సింప్లీ సపోర్టెడ్ క్యాంటిలివర్ ఏ రకంగా తీసుకుంటాం, స్టిఫ్నెస్ వాల్యూస్, మినిమం రీఇన్ఫోర్స్మెంట్, FE 250కి అయితే ఎంత రీఇన్ఫోర్స్మెంట్, FE 415కి అయితే ఎంత రీఇన్ఫోర్స్మెంట్, డైరెక్ట్ క్వశ్చనే ఉంటాయి. నెక్స్ట్ స్పేసింగ్ వాల్యూస్, డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్కి ఎంత స్పేసింగ్, మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్కి ఎంత స్పేసింగ్. నెక్స్ట్ కవర్, టాప్ కవర్ ఎంత, బాటమ్ కవర్ ఎంత, సైడ్ కవర్ ఎంత, ఈ వాల్యూస్ అడిగేది డైరెక్ట్గా అడుగుతారు. ఇందులో ప్రాబ్లమాటిక్ అంటూ ఏముండవు. నెక్స్ట్ టీ బీమ్స్ వస్తే టీ బీమ్ యొక్క డెఫినేషన్, ఎల్ బీమ్ యొక్క డెఫినేషన్. మనకి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ద ఫ్లాంజ్కి 4 ఫార్ములాస్ ఉన్నాయి కోడ్ బుక్లో. 4 ఫార్ములా ఫర్ టీ బీము, ఫర్ ఎల్ బీము, ఫర్ ఐసోలేటెడ్ టీ బీము, ఫర్ ఐసోలేటెడ్ ఎల్ బీము. ఈ 4 ఫార్ములాస్ డైరెక్ట్గా అడుగుతారు. 4 ఫార్ములాస్ లేకుంటే వాల్యూస్ ఇచ్చి వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ టీ బీమ్స్లో మినిమం రీఇన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తాము, ట్రాన్స్వర్స్ రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తాము, అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాము. మళ్ళీ అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్, టీ బీమ్స్లో కూడా అండర్ ఇన్ఫోర్స్ సెక్షన్కు, ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్, బ్యాలెన్సెడ్ సెక్షన్కు ఒక వాల్యూస్ ఉన్నాయి, సర్టన్ వాల్యూస్, ఆ వాల్యూస్ అడుగుతారు. నెక్స్ట్ కాలమ్స్ దగ్గరికి వస్తే టైప్స్ ఆఫ్ కాలమ్స్, మెయిన్గా అడిగేది టైప్స్ ఆఫ్ కాలమ్స్. స్లెండర్నెస్ రేషియో, ఫర్ లాంగ్ కాలం, ఫర్ మీడియం కాలం, ఫర్ షార్ట్ కాలం. నెక్స్ట్ మినిమం ఎసెంట్రిసిటీ వాల్యూ, ఫామ్ ఉంది కదా ఆ వాల్యూ. నెక్స్ట్ డిజైన్ రిక్వైర్మెంట్స్ అంటే లాంగిట్యూనల్ రీఇన్ఫోర్స్మెంట్ మినిమం ఎంత ప్రొవైడ్ చేస్తాము, మ్యాక్సిమం ఎంత ప్రొవైడ్ చేస్తాము.
దాని తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ పర్ సర్క్యులర్ కాలంకి అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్, పర్ స్క్వేర్ కాలంకి అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్, మినిమం డయామీటర్ ఆఫ్ ద బార్ ఎంత డయామీటర్ మినిమం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ స్పేసింగ్ ఎంత స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్ఫర్స్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే లేటరల్ టైస్, బీమ్స్లో స్టిరప్స్ అంటాము, ఇక్కడికి వచ్చే లేటరల్ టైస్ అంటాము. వాటి యొక్క డయామీటర్ ఎంత, వాటి యొక్క స్పేసింగ్ ఎంత. హెలికల్ ట్రాన్స్ఫర్స్ రీఇన్ఫోర్స్మెంట్, వాటి యొక్క డయామీటర్ ఎంత, వాటి యొక్క స్పేసింగ్ ఎంత, ఇవి అడుగుతారు. ఇవి ఆర్సీఎస్లో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ఫుటింగ్స్ దగ్గరికి వస్తే 1 వే షేరు, 2 వే షేరు, వాటి యొక్క క్రిటికల్ సెక్షన్ యొక్క డిస్టెన్సెస్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ క్రిటికల్ సెక్షన్ యొక్క డిస్టెన్సెస్. ఫుటింగ్స్ అంతగా టచ్ చేయరు అడిగితే 1 మార్క్ అడుగుతారు. ఇది ఆర్సీసీ గురించి అయితే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి సర్వేయింగ్ దగ్గరికి వస్తే ఫస్ట్ క్లాసిఫికేషన్, ఫస్ట్ ప్లేన్ సర్వేయింగ్, జియోటిక్ సర్వేయింగ్, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంది. ఎంత ఏరియా ఉంటే ప్లేన్ సర్వేయింగ్ అంటాము, ఎంత ఏరియా ఉంటే జియోటిక్ సర్వేయింగ్ అంటాము. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్, ఈ 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వర్కింగ్ ఫ్రమ్ హోల్ టు ద పార్ట్. ఇంకోటి క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్, ఏ రకంగా క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెథడ్స్ ఎంప్లాయిడ్, బేస్డ్ ఆన్ ల్యాండ్ కండిషన్, బేస్డ్ ఆన్ కండిషన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సర్వేయింగ్ దగ్గరికి వస్తే చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, లెవెలింగ్, థియోలైట్, టాక్యోమెట్రీ, నెక్స్ట్ టోటల్ స్టేషన్, జీపీఎస్, జీఏఎస్. చైన్ సర్వేయింగ్ దగ్గరికి వస్తే మనకు చైన్ సర్వేయింగ్లో మెయిన్ టాపిక్స్ వచ్చి స్కేల్స్, ప్లెయిన్ స్కేలు, డయాగోనల్ స్కేలు, కంపారేటివ్ స్కేలు, వెర్నియర్ స్కేలు, డైరెక్ట్ వెర్నియర్, రెట్రోగేట్ వెర్నియర్, వీటి యొక్క డెఫినేషన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ చైన్ సర్వేయింగ్, మీకు తెలిసిందే 10 to 12 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క లెంత్లు, రేంజింగ్ రాడ్ అయితే రేంజింగ్ రాడ్ యొక్క లెంత్ అలాగ అడుగుతారు. నెక్స్ట్ ఎర్రర్స్ ఇన్ చైనింగ్ 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, కాంపెన్సేటింగ్, క్యూములేటివ్, పర్సనల్ మిస్టేక్స్ అని. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చి ఎర్రర్స్ ఇన్ చైనింగ్, కరెక్షన్స్ ఇన్ చైనింగ్, కరెక్షన్ ఫర్ అబ్జల్యూట్ లెంత్, కరెక్షన్ ఫర్ పుల్, కరెక్షన్ ఫర్ సాగ్, డైరెక్ట్ ఫార్ములా అడగచ్చు, లేకుంటే వాల్యూస్ ఇచ్చి కనుక్కోమని అడగచ్చు. ఎర్రర్స్ ఇన్ చైనింగ్, కరెక్షన్స్ చైనింగ్ అవి. నెక్స్ట్ కంపాస్ దగ్గరికి వస్తే ఇందులో మెయిన్గా అడిగేది 4 బేరింగ్ ఇచ్చి బ్యాక్ బేరింగ్ అనుకోవడం, బ్యాక్ బేరింగ్ ఇచ్చి 4 బేరింగ్ అనుకోవడం, ఆ లోకల్ అట్రాక్షన్ ఏ స్టేషన్ దగ్గర లోకల్ అట్రాక్షన్ జరిగింది అని కనుక్కోమని అడుగుతారు. ఫస్ట్ ఇందులో టాపిక్స్ వచ్చి డిజిగ్నేషన్ ఆఫ్ బేరింగ్, ఫస్ట్ హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి రెడ్యూస్ బేరింగ్ కన్వర్ట్ చేయడం, రెడ్యూస్ బేరింగ్ నుంచి హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి కన్వర్ట్ చేయడం, ఈ వాల్యూస్ అడుగుతారు. నెక్స్ట్ మెరిడియన్స్, టైప్స్ ఆఫ్ మెరిడియన్స్. నెక్స్ట్ డిప్, వాట్ ఈస్ డిప్, డిక్లినేషన్, నెక్స్ట్ లోకల్ అట్రాక్షన్, వీటి గురించి అడుగుతారు. నెక్స్ట్ హైడ్రాలిక్స్, ఈ సబ్జెక్ట్ నుంచి 15 మార్క్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, 9 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూము, కంప్రెసిబిలిటీ, ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అబ్జల్యూట్ ప్రెజర్, వాటి మధ్య రిలేషన్షిప్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ ఆఫ్ వాటర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం ఆఫ్ హెచ్జీ, వీటి వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ టోటల్ ప్రెజర్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెజర్ ఫర్ హారిజాంటల్ ఇమ్మర్స్డ్ బాడీ, వర్టికల్ ఇమ్మర్స్డ్ బాడీ, ఇంక్లైన్ ఇమ్మర్స్డ్ బాడీ, ఈ డైరెక్ట్ వాల్యూస్ అడుగుతారు. నాకు ప్రాబ్లమ్స్ అడిగినా డైరెక్ట్ ప్రాబ్లమ్సే ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, వీటి యొక్క డైరెక్ట్ డెఫినేషన్స్ అడుగుతారు. నెక్స్ట్ బెర్నౌలీస్ కంటిన్యూటీ ఈక్వేషన్, బెర్నౌలీస్ అనేది దేని నుంచి డిరైవ్ చేస్తాం, కంటిన్యూటీ ఈక్వేషన్ దేని నుంచి డిరైవ్ చేస్తాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని. నెక్స్ట్ వెంచురీమీటర్ యొక్క డిజైన్ కన్సిడరేషన్స్, డైవర్జెంట్ పోర్షన్ యొక్క యాంగిల్ ఎంత ఉండాలి, కన్వర్జెంట్ పోర్షన్ యాంగిల్ ఎంత ఉండాలి, వాటి మధ్య లెన్స్ ఎంత ఉండాలి, ఇవే అడిగేది. నెక్స్ట్ ఆర్పీసెస్, టైప్స్ ఆఫ్ ఆర్పీసెస్, సిడి వాల్యూస్, సిసి వాల్యూస్, వాటి వల్ల మరియు సిసికి మధ్య రిలేషన్స్, అంటే నాచెస్, టైప్స్ ఆఫ్ నాచెస్, డిశ్చార్జ్ త్రూ నాచ్ వాల్యూస్. నెక్స్ట్ విఎస్. నెక్స్ట్ పైప్స్లో మేజర్ లాసెస్, మైనర్ లాసెస్ ఫ్రిక్షన్ వల్ల వస్తాయి, మైనర్ లాసెస్ అట్ ఎగ్జిట్, అట్ ఎంట్రెన్స్, అట్ కాంట్రాక్షన్, అట్ ఎక్స్పాన్షన్, ఈ వాల్యూస్ మ్యాక్సిమం అడుగుతారు మ్యాక్సిమం. నెక్స్ట్ రేనాల్డ్స్ నెంబర్ అండ్ దాని యొక్క డెఫినేషన్, దాని తర్వాత రేనాల్డ్స్ నెంబర్ వాల్యూస్ ఫర్ లామినార్, ఫర్ టర్బులెంట్. నెక్స్ట్ ఫ్లో త్రూ కెనాల్స్లో రేనాల్డ్స్ నెంబర్ ఎంత ఉంటే లామినార్ అంటాము, రేనాల్డ్స్ నెంబర్ ఎంత ఉంటే టర్బులెంట్ అంటాము, ఈ డైరెక్ట్ వాల్యూ అడుగుతారు. నెక్స్ట్ కటర్స్ ఈక్వేషన్, మ్యానింగ్స్ ఈక్వేషన్, డైరెక్ట్ ఫార్ములా అడుగుతారు. నెక్స్ట్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్, ఫర్ ట్రెపిజాయిడల్ సెక్షన్, ఈ ఖచ్చితంగా అడుగుతారు. వీటి నుంచి ప్రాబ్లమాటిక్ అడుగుతారు, డెప్త్ ఎంత ఉంటే బ్రెడ్త్ ఎంత ఉండాలి అని. నెక్స్ట్ సెంట్రిఫికల్ పంప్స్ డైరెక్ట్ పంప్స్ గురించి థియరీ మాత్రమే అడిగితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ డెఫినేషన్స్ మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ టర్బైన్స్ అనేది ఇంపార్టెంట్. టర్బైన్స్ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎనర్జీ, ఇంపల్స్, రియాక్షన్, బేస్డ్ ఆన్ హెడ్, హై హెడ్, లో హెడ్, మీడియం హెడ్, బేస్డ్ ఆన్ స్పీడ్, హై స్పీడ్, లో స్పీడ్, మీడియం స్పీడ్, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ స్పీడ్, బేస్డ్ ఆన్ డిశ్చార్జ్, హై డిశ్చార్జ్, లో డిశ్చార్జ్, మీడియం డిశ్చార్జ్, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, టాంజెన్షియల్ ఫ్లో, యాక్సిల్ ఫ్లో, వీటి యొక్క డెఫినేషన్స్ అవుతుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఏంటి, డ్రాఫ్ట్ ట్యూబ్ యొక్క డెఫినేషను, అది ఏ టర్బైన్స్ యూజ్ చేస్తాం, ఇంపల్సా, రియాక్షనా.
అని, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇందులో కాంపోనెంట్ పార్ట్స్ యొక్క డెఫినేషన్స్ అడుగుతారు. నెక్స్ట్ వాటర్ హ్యామర్ ప్రెషర్ అంటే ఏంటి అని అడుగుతారు. హైడ్రాలిక్స్లో ఇవే మెయిన్ టాపిక్స్. ఫైనల్గా ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, జూలై 24th అన్నారు కాబట్టి ఎగ్జామ్, ఇప్పుడు ఇది మే ఎండింగ్, దాదాపు 1.5 month ఇంకా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ 1.5 monthలో మీరు చదివినా కానీ టాప్ 100లో ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. కోచింగ్ తీసుకొని స్టూడెంట్ అయినా, ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ టాప్ 100లో ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా రోజుకి 6 to 8 hours చదవడం స్టార్ట్ చేయండి. ఏ రోజు చదివింది ఆ రోజు నోట్స్ రాసుకోండి. మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, నేను రాసిన నోట్స్ కూడా PhD తెలుగు టెక్ వారికి పెట్టాను. వారి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి, రిఫర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది మే ఎండింగ్, జూలై 10th కల్లా మీరు చదివేదంతా అయిపోగొట్టుకొని జూలై 10th నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాదాపు స్టూడెంట్స్ అంతా జూన్ 2015, 16, 17, 18 పేపర్స్ మాత్రమే చేస్తుంటారు. కానీ 2009 నుంచి 2019 వరకు పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని, నెట్లో ఉంటాయి, పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు 2009లో ఇచ్చిన పేపర్ యొక్క టఫ్నెస్, 2019లో ఇచ్చిన పేపర్ యొక్క టఫ్నెస్ అనేది తెలుస్తుంది. మళ్ళీ తెలంగాణ పేపర్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్స్ యొక్క టఫ్నెస్ తెలుస్తుంది. టైం పెట్టుకొని 2009 నుంచి 2019 వరకు పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు మీ స్టామినా ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, ఫైనల్లీ అందరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకోండి. And again, I would like to thank once again for Deepak for giving this chance. Okay, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.